వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారా అండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇంకా ఏముందంటే ఈరోజు ముచ్చట్లు అయితే మామూలే అండి. ఇంకా మొన్న తోటకూర తీసుకున్నా కదా, అదైతే పప్పు చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నా. బాబు కోసం కొంచెం తీసి పెట్టా పక్కకి, వాడికి ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా నేనైతే చేసుకుంటున్నా అండి. ఇంకా రోజు ఏదో ఒకటి వానితో పాటే తింటూ ఉన్నాను నేను కూడా. ఒకదానికి ఏం చేసుకుంటావులే అని చెప్పి. ఇక ఊరి దగ్గర అయితే మా పాప మా వారు మళ్ళీ బ్రహ్మంగారి మఠంకి అయితే వెళ్ళారంట. వాళ్ళు మంచిగా దర్శనం చేసుకుంటున్నారండి అన్నీ. ఈసారి నేనే చేసుకోలేకపోతున్నాను. ఇంకా వీడు 10th ఉన్నాడు కాబట్టి ఎక్కువ హాలిడేస్ తీసుకోకూడదని చెప్పి ఇంకా నేను వెళ్ళలేకపోయా అండి. ఇంకా వాళ్ళిద్దరే అక్కడ అన్ని దర్శనాలు అయితే చేసుకుంటున్నారు. ఆ స్వామి మఠం కూడా మాకు దగ్గరలోనే ఉంటుందండి. 2 గంటల పైనే జర్నీ ఉంటుంది. చాలా బాగుంటుందండి బ్రహ్మంగార స్వామి మఠము. నేను కూడా చాలా ఏండ్లు అయిపోయింది చూడక. ఈసారి వెళ్ళాలండి కంపల్సరీగా 10th అయిపోతే వీడికి. ఇక మా పాప అయితే ఇంకా వెళ్ళిన ప్రతి చోట వీడియోలు ఫొటోస్ అవన్నీ తీసి నాకు పంపిస్తూ ఉంది. ఇంకా అవన్నీ చూసుకుంటా ఉంటే నాకు కొంచెం మనసులో బాధ అనిపించింది. నేను వెళ్ళింటే బాగుండేది కదా అని. మరి ఏం చేద్దామండి, పిల్లల చదువుల కోసమే తప్పదు కదా. ఇక మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా సరిగా మా వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయాము, సరిగా ఉండలేకపోయామండి. ఎందుకంటే ఇంకా అప్పుడే ఈ ఇల్లు కొత్తగా చేరినాము. అందులో ఇంకా మా ఆయనకు కూడా అస్సాం పోస్టింగ్ వచ్చింది. ఇంకా ఆయన అన్నీ సర్దుకొని పోయేది ఉన్నది. ఇంకా అందుకే ఎక్కువ రోజులు ఉండలేకపోయాము. ఎప్పుడు సెలవు వెళ్ళినా మేము నెల సెలవు, 20 రోజుల సెలవు అట్లా పోతాం అన్నమాట. అంటే సంవత్సరానికి ఒకసారి పోతాం కాబట్టి ఇంకా లాంగ్ లీవ్ అయితే వెళ్తాము. ఇంకా ఈసారి కుదరలేదు, ఇంకా వారం రోజులే ఉండేసి వచ్చినాము. ఇంకా అందుకే నాకు మంచిగా అనిపించలేదు ఈసారి అయితే. ఇంకా ఒకేసారి 10th అయిపోయాక వెళ్ళాలండి. ఇంకా ఒకేసారి ఖాళీ చేసి అటే వెళ్దామని చూస్తున్నా. చూడాలి ఇంకా. ఎంతైనా మన వాళ్ళకి దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి, సంతోషంగా అనిపిస్తుంది. ఏమన్నా అనుకున్నా, ఒక మాట అనుకున్నా చేసుకున్నా కానీ ఏదైనా మంచి చెడు ఉన్నప్పుడు అందరూ కలుసుకుంటారు. అదొక ధైర్యం ఉంటుందండి, మన వాళ్ళు ఉన్నారు అని. ఇక్కడెక్కడో వచ్చి మనకి ఎవ్వరు ఉండరు ఇక్కడ, ముక్కు మొహాలు తెలియదు. వీళ్ళతో ఉండాలంటే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుందండి నాకైతే ఒక్కోసారి. ఇంకేం చేస్తామండి, వీళ్ళ జాబ్ కారణంగా 3 సంవత్సరాలు ఒక పోస్టింగు, ఇంకా పిల్లల చదువులని ఇంకా అట్లా అని చెప్పి ఇక్కడిక్కడే ఉంటున్నామండి. ఇప్పుడు దగ్గర మేము బయట ఉండబట్టి 15 సంవత్సరాలు అట్లా అవుతుందండి. అంతకుముందు ఆర్మీలో అక్కడ కూడా అప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే ఉన్నానండి. ఇంకా మధ్యలో పాప చదువు కోసమై కొద్ది రోజులు ఇంటి దగ్గర ఉన్నాను. ఏం చేస్తామండి, ఆర్మీ వాళ్ళకి ఒక దగ్గర స్థిరంగా ఉండేదానికి ఉండదండి.